హలో ఆల్. మనం చాలా సులభంగా ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి ఒక డీమ్యాట్ అకౌంట్‌కి మన షేర్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. జస్ట్ సిడిఎస్ఎల్ ఈజియెస్ట్ అని మీరు బ్రౌజ్ చేస్తే ఆ వెబ్‌సైట్ ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనము సిడిఎస్ఎల్ నుంచి సిడిఎస్ఎల్‌కి షేర్స్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే రిజిస్టర్ అవ్వాలి ఈజియెస్ట్. సో, ఇక్కడ జస్ట్ కింద రిజిస్టర్ అనే మీకు ఆప్షన్ ఉంటది. సో, ఇక్కడ మీ డీపీ ఐడి అంటే మీ డిపాజిటరీ ఐడి అలానే క్లయింట్ ఐడి 2 మీరు ఇక్కడ ఇచ్చి క్లిక్ చేసి నెక్స్ట్ అని కొడితే మీరు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్తది. అక్కడ ఓటీపీ ఉంటది. తర్వాత అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ రిజిస్టర్ చేసుకోలేను. జస్ట్ మీరు ఎలా ఇది నెక్స్ట్ అని కొడుతూ డీటెయిల్స్ ఇస్తూ వెళ్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతది. సో, క్రియేట్ అయిన ఒక 2 డేస్‌కి మీకు ఈ అకౌంట్ యాక్టివేట్ అయితది. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు మెయిల్ ద్వారా సిడిఎస్ఎల్ నుంచి వస్తది. తర్వాత మీరు షేర్స్ ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనమైతే ఎలా షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలో చూద్దాం. సో, ఇది లాగిన్ పేజ్. ఇక్కడ జస్ట్ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు మెయిల్ ద్వారా సిడిఎస్ఎల్ నుంచి వస్తుంది. సో, సేమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీ పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఇది హోమ్ స్క్రీన్. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మిస్లేనియస్‌లోకి గనక వెళ్తే ఇక్కడ ఎడిట్ ట్రస్టెడ్ అకౌంట్ అని ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇవి వచ్చి మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాము, ఏ డీమ్యాట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం వాటి డీటెయిల్స్. సో, నాకు జెరోదా కాకుండా అదర్ 2 డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి సిడిఎస్ఎల్‌లో. సో, అవి ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉన్నాయి. సో, మీరు ఎలా యాడ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ యాడ్ ట్రస్టెడ్ అకౌంట్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసి ఇక్కడ బీఓఐడి మీరు ఏ అకౌంట్‌కి అయితే షేర్స్ పంపాలనుకుంటున్నారో ఆ అకౌంట్ బీఓఐడి ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ కొడితే మీకు 1 డే లోపల ఇది యాక్టివేట్ అయిపోతుంది. డీపీ నుంచి అథరైజేషన్ అయిపోతుంది. తర్వాత మీరు షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ ముందే చేస్తున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ 2 అకౌంట్స్ యాక్టివేట్ అయిపోయినాయి. ఈ రెండిట్లో వేటికైనా నేను షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచే మనము అన్ని ట్రాన్స్ఫర్స్ చేయాల్సి ఉంటుంది ఈ ట్యాబ్ నుంచే. సో, ట్రాన్స్ఫర్ చేసే ముందు ఇక్కడ బీఓ లింకింగ్ అని ఉంది. ఈ బీఓ లింకింగ్ ఏంటంటే ఈ బీఓ లింకింగ్‌లో మనము ఎక్కడికైతే పంపుతామో అక్కడ బెనిఫిషియరీ లాగా యాడ్ చేయాలంటారు. అంటే అన్ని బ్రోకర్స్ ఇలా అడగరు. బట్ ఫ్యూ బ్రోకర్స్ అడుగుతారు. సో, మనము బెనిఫిషియరీ లాగా మీ 2 అకౌంట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటే మంచిది. సో, జస్ట్ ఇది సింపులే. బీఓ లింకింగ్ సెటప్‌కెళ్ళి సో, ఇక్కడ సిడిఎస్ఎల్. సో, ఇక్కడ ఎంటర్ బీఓఐడి. సో, ఎక్కడికైతే పంపాలనుకుంటారో ఆ అకౌంట్ బీఓఐడి. ఈ పాన్ ఎలాగో మీ అకౌంట్‌కే పంపుతారు కాబట్టి ఇక్కడ మన పాన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం షేర్స్ మన అకౌంట్‌కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోగలం. అంటే మన పేరు మీద ఉన్న అకౌంట్స్‌కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోగలం. వేరే అకౌంట్స్‌కి ట్రాన్స్ఫర్ చేయలేం. సో, ఇక్కడ బీఓఐడి, పాన్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టామంటే ఇది యాడ్ అయిపోతుంది. 1 డే ఇది 1 డే టైం పడుతుంది. తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఈ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఇంకొక విషయం, ఈ మిస్లేనియస్‌లో మనకి ఇంకొకటి ఉంటుంది. ఈ చేంజ్ గాని, రీసెట్ పిన్ గాని యూజ్ చేసి మనం ఒక పిన్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిన్ ఏంటంటే చేంజ్ పిన్ కనుక కొట్టారంటే మీరు ఓల్డ్ పిన్ మీకు ఆల్రెడీ మెయిల్‌లో వచ్చి ఉంటుంది. సో, ఆ ఓల్డ్ పిన్ యూజ్ చేసి మీరు న్యూ పిన్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఓటీపీతో పాటు ఈ పిన్ కూడా అడుగుతుంది. సో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ ట్రాన్సాక్షన్‌లోకి వెళ్తే నెక్స్ట్ సెటప్ అని ఉంటుంది. సెటప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి జస్ట్ ఓకే కొట్టండి. ఇక్కడ కొట్టాక ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, మనం ఇప్పుడు ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి ఇంకో డీమ్యాట్‌కి ట్రాన్స్ఫర్ చేస్తాం. జస్ట్ ఇక్కడ బల్క్ సెటప్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెల్ అలానే ఉండనియండి. ఇది వచ్చి సెటప్ బీఓఐడి. ఇప్పుడు ఉన్న షేర్స్ ఏ అకౌంట్‌లో ఉన్నాయో ఆ అకౌంట్ బీఓఐడి ఇది. సో, మనం ఎగ్జిక్యూషన్ డేట్ ఇవాళ డేటే తీసుకోవచ్చు. అలానే కౌంటర్ పార్ట్ బీఓఐడి మనం నాకు 2 అకౌంట్స్ ఆల్రెడీ యాడ్ ఉన్నాయి కదా, దేనికి పంపాలనుకుంటానో దాన్ని జస్ట్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఐడి నాకు ఎన్ఎస్సి కాబట్టి ఎన్ఎస్సి అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాక్స్ నేను ఎన్ఎస్సిలో కొన్నాను కాబట్టి ఎన్ఎస్సిలో సెలెక్ట్ చేసుకోవాలి. అలానే కౌంటర్ ఎక్స్చేంజ్ కూడా ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ టైప్ రోలింగ్ నార్మల్ అని పెట్టాలి. ఇక్కడ సేమ్ కౌంటర్ అదంతా కూడా రోలింగ్ నార్మల్ పెట్టాలి. ఈ సెటిల్మెంట్ ఐడితో మనకు పని లేదు. ఎంటిటీ ఐడెంటిఫైయర్ జస్ట్ ఎన్ఏ అని సెలెక్ట్ చేసుకోండి. కింద ఇప్పుడు మనం షేర్స్ యాడ్ చేసుకోవాలి. కిందికి వస్తే ఇక్కడ ప్లస్ సైన్ ఉంటుంది. జస్ట్ ఈ ప్లస్ సైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం అకౌంట్లోకి కనుక వెళ్తే ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో, దానికి ముందు ఈ అకౌంట్లోకి వెళ్తే మన అకౌంట్లో ఏ షేర్స్ ఉన్నాయో మనకు కనపడతాయి. సో, ఈ షేర్స్ అన్ని నా అకౌంట్లో ఉన్నాయి. మీరు ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఏదో ఒకటి
సపోజ్ నేను ఐటీసీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాను, అదే 60 షేర్స్ ఉన్నాయి. సో జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. క్వాంటిటీ 60 అని మెన్షన్ చేయాలి. రీజన్ ఫర్ ట్రేడ్ వచ్చి ట్రాన్స్ఫరింగ్ టు ఓన్ అకౌంట్స్, ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ టు ఓన్ అకౌంట్స్ ఉంటుంది. క్లిక్ చేసి ఓకే అని కొట్టాలి. కొట్టి మనం ఇక్కడ సబ్మిట్ చేసేసి ఓకే వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసేదానికి మనకి ఓటీపీ ప్లస్ ఇందాక మనం చెప్పాం కదా ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ 2 యూజ్ చేయాలి. ఇక్కడ జస్ట్ మనం ఇది సెలెక్ట్ చేసి మనం ఇక్కడ కమిట్ కొట్టామంటే సో మనకి ఓటీపీ అడుగుతుంది. ఇప్పుడు మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. అలానే తర్వాత పిన్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం పిన్ ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది సక్సెస్ అయిపోయింది. సో నెక్స్ట్ వర్కింగ్ డే ఇప్పుడు జనరల్లీ 1 డే, ఇప్పుడు మనం కనుక ఈరోజు వర్కింగ్ అవర్స్లో చేస్తే నెక్స్ట్ వర్కింగ్ డే మార్నింగ్ మనకి 9:15 లోపల మనకు అకౌంట్ లోపలికి వచ్చేస్తుంది, మనకు కనపడుతుంది మనకు ఆ షేర్స్. అదే కనుక మీరు హాలిడేస్లో కనుక చేస్తే నెక్స్ట్ వర్కింగ్ డే ఏది ఉందో 1 వర్కింగ్ డే తీసుకుంటుంది, తర్వాత మన అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు షేర్స్ ఒక సిడిఎస్ఎల్ అకౌంట్ నుంచి ఒక సిడిఎస్ఎల్ అకౌంట్కి. అలానే మీకు ఇంకా డౌట్స్ రావచ్చు, ఎందుకంటే సిడిఎస్ఎల్ నుంచి సిడిఎస్ఎల్ మాత్రమే చెప్పారు, సిడిఎస్ఎల్ నుంచి ఎన్ఎస్డిఎల్ ఎలా చేయాలి అని. ఎన్ఎస్డిఎల్ అకౌంట్స్ కూడా ఉంటాయి. సిడిఎస్ఎల్ నుంచి ఎన్ఎస్డిఎల్ కూడా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, కానీ దానికి మనం 1 టైం ఫీ ఆఫ్ అప్ టు 2500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. సో అది మనకు అనవసరమైన కాస్ట్ కాబట్టి బెటర్ దాన్ దాట్ మనము ఆఫ్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మన బ్రోకర్ని అడిగితే మన డిఐఎస్ బుక్లెట్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేసి ఏ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అది ఫిల్ చేసి ఆ తర్వాత కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ మనం దాంట్లో మెన్షన్ చేసి ఆ బ్రోకర్కి మనం కనుక స్కాన్ చేసి పంపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆఫ్లైన్లో ఆ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇప్పటికైతే సిడిఎస్ఎల్ నుంచి సిడిఎస్ఎల్కి ఈ సిడిఎస్ఎల్ ఈజీఎస్ట్ ద్వారా మనము ఈజీగా షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్.